లూకా సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడుతుంది గాని మాకేమీ దొరకలే, అయినను నీ మాట చెప్పున వలలు వేయుతున్నాని ఆయనతో చెప్పినాం. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సీమోను పేతురు రాత్రంతా కూడా సముద్రంలో చేపల కొరకు ఎంతగానో ప్రయాసపడిన ఒక్క చేప కూడా దొరకలేదండి. మరుసటి దినమన యేసు ప్రభు ప్రాంతానికి వచ్చినప్పుడు యేసు ప్రభు తన యొక్క ఓడలో ఎక్కించుకున్న తర్వాత పడవలో ఆయన అందరికి బోధించిన తర్వాత యేసు ప్రభు చెప్పేటువంటి మాట, మీరు ఓడను కొంచెం లోతుకు నడిపించి మీరు ఏం చేస్తారు అనంటే వల విసురుడి. హల్లెలూయా. సో తప్పకుండా మీకు చేపలు పడతాయనంటే పేతురు చెప్పేటువంటి మాట, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా కానీ ఒక్క చేప కూడా పడలేదు, అయినను నువ్వు చెబుతున్నావు కనుక నీ మాట చొప్పున, హల్లెలూయా, నీ మాట ప్రకారంగా నేను చేసేదనయ్యా. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులుగా ఉంటున్నటువంటి మీరు, మీ పిల్లలు మీ మాట విన్నప్పుడు మీరు ఎంత సంతోషపడతారో, పిల్లలు మీ యొక్క మాటకు లోబడినప్పుడు, మీ మాటను గౌరవిస్తూ ప్రేమిస్తూ నడుచుకున్నప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతూ ఉందో, సంతోషం కలుగుతుందో, వారిని ఎంతగా ప్రేమిస్తారో. దేవుని మాట మనం విని నడుచుకున్నప్పుడు కూడా మనం యేసయ్య అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. హల్లెలూయా. అక్కడ ధనవంతుడు నీ వచ్చి నన్ను వెంబడించుము అని అంటే దేవుని వెంబడించడంలోనూ ఆయన మాట వినడంలోనూ ఫెయిల్ అయిపోయాడు. ఇక్కడ పేతురు గురించి మనం ఆలోచన చేస్తే, అయ్యా మేము ఎంత ప్రయాసపడినా మాకేమి దొరకలేదు కానీ నీ మాట చొప్పున మేము వలలో వేస్తామని చెప్పి ఆ రీతిగా వారు వలలో వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారు వలలంట పగిలిపోతూ ఉన్నాయంట. హల్లెలూయా. విస్తారమైన చేపలు పట్టడం ద్వారా వాళ్ళు పైకి వాటిని లాగలేక లాగుతూ ఉంటే వలలు చినిగిపోయే విధంగా తయారైపోయాయంట అండి. యేసయ్య మాట మనం వింటే, యేసయ్య మాటకు మనం లోబడితే మన ఇంట్లో విస్తారమైన దీవెనలే. హల్లెలూయా. సమృద్ధే. హల్లెలూయా. మనం ఈ లోకంలో ఉన్న వారి మాటలు వినట కన్నా కూడా మనల్ని కలుగ చేసినటువంటి దేవుని మాట మనం వినడము నేర్చుకున్నప్పుడు, ఆయన మాటకు లోబడ్డము నేర్చుకున్నప్పుడు మన జీవితంలో సర్వ సమృద్ధి. హల్లెలూయా. మన యొక్క హృదయం ఆనందంతో నింపబడుతూ ఉంది, మన మనసు సంతోషముతో నింపబడుతూ ఉంది. మన కుటుంబంలో ఉన్న కొరతలు ఏమైతే ఉన్నాయో, కొదువులు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుని మహిమైశ్వర్యము చొప్పున నింపబడతాయి. హల్లెలూయా. మనం చేయవలసింది ఒక్కటే, అది మన ప్రభు మాటకు మనం లోబడాలి, ప్రభు మాటను ప్రేమించేవారమై ఉండాలి. ఆయన మాటను మనము శిరస వహించి మనము అనుసరించినట్లయితే దీవించబడతా. ఈ లోకంలో ధనవంతుడిగా ఉన్నటువంటి యవ్వనస్తుడు ప్రభు చెప్పిన మాట ఎంత మాత్రం వినలేదండి. ముఖము చిన్నబుచ్చుకొని ప్రభు కనిచి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ పేతురు, అయ్యా నీ మాట చొప్పున నేను చేస్తానని అని చేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టెను. హల్లెలూయా. సో కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవునిని కేవలము ఆరాధన ద్వారా ఆయన మహిమపరచలేం, ప్రార్థన ద్వారా ఆయన మహిమపరచలేం, ప్రతినిత్యము మందిరానికి రావడం ద్వారా ఆయన మహిమపరచలేం. వాటన్నిటికంటే మహిమపరచగలిగింది ఒకటి ఉంది. అదేంటి అని అంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా చేయడం. హల్లెలూయా. అందుకే సమయాలు అంటాడు కదా, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. హల్లెలూయా. మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. సో మనం అర్పించేటువంటి అన్ని అర్పణల కన్నా కూడా దేవుడు దేన్ని బట్టి సంతోషపడతాడనంటే ఆయన ఏదైతే చేయమని మనకు చెప్తూ ఉన్నాడో అది మనం విని పాటించి అనుసరించి నడుచుకున్నప్పుడు మనం బలి అర్పించిన దానికన్నా కూడా దానిని బట్టి దేవుడు ఎక్కువ సంతోషిస్తాడు. సో దేవుని యొక్క మాటను మనం విని అనుసరించి నడుచుకున్నప్పుడు మన జీవితాలు ఎంతగానో దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతకాలం ఒకవేళ దేవుని మాట వినక దూరముగా ఉంచి ఉన్నావేమో, ఇప్పటి నుండి అయినా దేవుని మాటకు లోబడి దేవుడు ఏమైతే చెబుతూ ఉన్నాడో దాని ప్రకారంగా చేయడము నేర్చుకో. నీ జీవితంలో విస్తారమైన దీవెనలు పొందుకొని నీ జీవితంలో గొప్పగా హెచ్చింపబడు, ఆశీర్వదించబడు. అటు కృపను దేవుడు మనకు దయచేయను. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.